Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English and Current Affairs. In this video, we are going to see some of the very basic questions which can be asked in all the competitive examinations. Okay, so sorry, question shouldn't. If you like the content in this video, like the video and share this video with your friends who are preparing for competitive exams, and also subscribe to the channel. So now let us go to the question. So sorry, question chudandi, simple question, basic grammar ni test chesedi. So general ga prelims level lo వచ్చే questions andi. So ఇక్కడ they have spoken space clear clarity clearly clever. ఒకసారి చూడండి, they have spoken. ఓకే, సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను. ఇక్కడ అదర్గా ఒకసారి క్వశ్చన్ కనుక చూస్తే, సో ఒకసారి క్వశ్చన్ చూస్తే దే హ్యావ్ స్పోకెన్, వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. సో దిస్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్. సో ఒకసారి దే హ్యావ్ స్పోకెన్, ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నాను. హీ హ్యాస్ రిటన్ బ్యూటిఫుల్. ఓకేనా, హీ హ్యాస్ రిటన్ బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి, ఒక పని ఉంది. పని ఏంటండి? రిటన్. ఈ పనిని చెప్పే వర్డ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది, అంతే కదా. చేసే వాళ్ళు ఏమవుతారు? సబ్జెక్ట్ అవుతారు. ఓకేనా, సో ఇదేంటి? హెల్పింగ్ వర్బ్ హ్యాస్ అనేది, ఇది మెయిన్ వర్బ్. ఓకే, సో ఇక్కడ ఎలా రాశాడు? ఓకేనా, హీ హ్యాస్ రిటన్, హౌ బ్యూటిఫుల్ అవుతుందా? చూడండి, ఇక్కడ మనకు రిటన్ ఎలా రాశారు అనే దానికి అడుగుతున్నాం. రాయడం అనేది ఏంటండి? వర్బు. వర్బుకు మీనింగ్ యాడ్ చేయాలి ఈ వర్డ్. ఓకేనా, వర్బుకు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, యాడ్ వర్బ్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో రావాల్సింది యాడ్ వర్బ్ రావాలి. ఓకే, యాడ్ వర్బ్ రావాలి. బ్యూటిఫుల్ అన్నాం అనుకోండి, ఇప్పుడు బ్యూటిఫుల్ పెన్. ఓకేనా, సో ఇప్పుడు బ్యూటిఫుల్ పెన్ అన్నప్పుడు చూడండి, పెన్ అనేది నౌను. ఓకేనా, ఎలాంటి పెన్ అండి? బ్యూటిఫుల్. నౌన్కు మీనింగ్ యాడ్ చేస్తుంది, అంటే ఈ పెన్ ఎలాంటిదో చెప్తుంది. నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, సో బ్యూటిఫుల్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. రావాల్సింది ఏంటి? యాడ్ వర్బ్ రావాలి. మరి ఈ బ్యూటీ అనేది నౌన్. ఓకేనా, బ్యూటీ అనేది నౌన్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, బ్యూటిఫుల్లీ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, బ్యూటిఫుల్లీ అనేది యాడ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, దే హ్యావ్ స్పోకెన్, మాట్లాడారు. ఎలా? ఓకేనా, ఎలా మాట్లాడారు అనే వర్డే ఇక్కడ రావాలి. అంటే స్పోకెన్ కు మీనింగ్ యాడ్ చేసే వర్డే కదా రావాల్సింది. స్పోకెన్ అనేది వర్బు, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏమవుతుంది? యాడ్ వర్బ్ అవుతుంది. చూడండి, క్లియర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, క్లారిటీ అనేది నౌను, క్లియర్లీ అనేది యాడ్ వర్బు. ఓకేనా, క్లియర్లీ అనేది యాడ్ వర్బు, క్లియర్ అనేది అడ్జెక్టివ్, క్లియర్ అనేది అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ సెట్ అయ్యే వర్డ్ ఏంటండి? సి. వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ బేసిక్ గ్రామర్ పైన డిపెండ్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇక్కడ ఎ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 or 5 పార్ట్స్. ఓకే, సో ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది. ఏ పార్ట్లో అయితే గ్రామటికల్ ఎర్రర్ ఉందో ఆ పార్ట్ విల్ బి అవర్ ఆన్సర్. ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్, దెన్ నో ఎర్రర్ విల్ బి అవర్ ఆన్సర్. సో చూడండి, హీ స్పీక్స్ జర్మన్ వెరీ గుడ్. హీ హ్యాస్ లివ్డ్ ఇన్ జర్మనీ ఫర్ 10 years. అంటే జర్మనీ ఇక్కడ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ బాగా మాట్లాడతాడు అని. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుడ్ రైటింగ్. ఓకే, గుడ్ రైటింగ్. సో రైటింగ్ అనేది ఇక్కడ ఏంటండి? నౌను. ఇది వర్బ్ కూడా అవుతుంది. హీ ఈజ్ రైటింగ్ అన్నప్పుడు అక్కడ వర్బు, రైటింగ్ అనేది ఇక్కడ నౌన్. సో నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఓకేనా, సో ఇక్కడ హీ స్పీక్స్, ఎలా మాట్లాడతాడు? వెరీ గుడ్. ఏం మాట్లాడతాడు? జర్మన్. ఓకే, సో హీ స్పీక్స్ ఏంటండి ఇక్కడ? వెరీ గుడ్. స్పీక్స్ అనేది వర్బు, అంతే కదా. స్పీక్స్ అనేది వర్బు, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? యాడ్ వర్బ్ కావాలి. కానీ గుడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. గుడ్ అనేది అడ్జెక్టివ్, ఈ దీనికి యాడ్ వర్బ్ ఏంటంటే వెల్. ఓకే, అందుకే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ప్రిపేరింగ్ గుడ్ కాదు, హీ ఈజ్ ప్రిపేరింగ్ గుడ్ అవుతుందా? చూడండి, మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ అవుతున్నాడు. ఎలా? గుడ్. ప్రిపేరింగ్ అనేది వర్బే కదా, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏంటి? యాడ్ వర్బ్ కావాలి.
కాబట్టి ఇక్కడ గుడ్ కాకుండా వెల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి గుడ్ అనేది ఇక్కడ కాదు. సో ఏంటండి వెల్. సో పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ రియాక్టెడ్ యాంగ్రీ టు ద న్యూస్ ఆఫ్ హిజ్ అపాయింట్మెంట్. ఓకేనా, సో రియాక్ట్ అయ్యారు. ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు చూడండి, షీ సబ్జెక్టు, ఏమయ్యారండి? రియాక్ట్ అయ్యారు. ఓకేనా, వర్బు. ఎలా రియాక్ట్ అయ్యారు? యాంగ్రీ. ఓకేనా, ఎలా రియాక్ట్ అయ్యారు? యాంగ్రీ. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ అనేది నౌన్ అండి. యాంగర్ అనేది నౌన్, యాంగ్రీ అనేది అడ్జెక్టివ్. యాంగ్రీ అనేది ఏంటండి? అడ్జెక్టివ్. ఇక్కడ యాంగ్రీలీ అనేది ఏంటండి? యాడ్వర్బ్. యాంగ్రీలీ అనేది ఏంటి? యాడ్వర్బ్. సో ఇప్పుడు రియాక్టెడ్ అనేది వర్బు కదా, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? యాడ్వర్బ్ కావాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి? యాంగ్రీలీ అని రావాలి. ఓకేనా, యాంగ్రీలీ రావాలి, యాంగ్రీ అని వచ్చింది. కాబట్టి పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, నాట్ ఓన్లీ షీ డిడ్ ద కుకింగ్ బట్ ఆల్సో ద క్లీనింగ్ ఆఫ్ ద ఫ్లోర్. చూడండి, మనకి జనరల్గా ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే, ఫస్ట్ ఏంటండి? సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, సో ఆ తర్వాత ఏంటండి? ఇక్కడ వర్బ్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటండి? తర్వాత వర్బ్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఇక మిగతా వాటిలలో అడిషనల్గా చూస్తే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, ఆ తర్వాత మెయిన్ వర్బు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, అంటే సో చూడండి, హీ ఈజ్ గోయింగ్, హీ ఈజ్ గోయింగ్. ఓకే, హీ ఈజ్ గోయింగ్. సో ఇది హెల్పింగ్ వర్బు, ఇది మెయిన్ వర్బు. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది చూడండి, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఆ తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది. అంతే కదా. బట్ ఇక్కడ కొన్నిట్లలో ఏంటి అని అంటే, ఈ రూల్ని ఇన్వర్షన్ అని అంటాం. ఓకేనా, ఇన్వర్షన్. ఇన్వర్షన్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే, జనరల్గా రావాల్సింది సబ్జెక్టు, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ కదా. కానీ ఇక్కడనే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. దీన్ని ఇన్వర్షన్ అని అంటాం. ఓకేనా, అంటే జనరల్గా క్వశ్చన్లలో చూడండి, ఈజ్ హీ గోయింగ్, ఈజ్ హీ గోయింగ్. చూడండి, ఇగో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఇన్వర్షన్. ఓకేనా, ఇదే విధంగా ఏంటంటే చూడండి, ఇఫ్ ద సెంటెన్స్. ఓకేనా, సో ఇప్పుడు నాట్ ఓన్లీ షీ డిడ్. సో షీ ఏంటంటే ఇక్కడ సబ్జెక్టు, డిడ్ అనేది ఇక్కడ ఏంటి? హెల్పింగ్ వర్బు. ఓకేనా, కుకింగ్. ఓకేనా, సో ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, నాట్ ఓన్లీ షీ డిడ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎప్పుడైనా క్వశ్చన్ కనుక, సెంటెన్స్ కనుక నాట్ ఓన్లీతోని బిగిన్ అయితే, ఓకేనా, ఇన్వర్షన్ అనేది వాడాలి. ఇన్వర్షన్ అంటే ఇది ముందుకు రావాలి కదా, నాట్ ఓన్లీ డిడ్ షీ డూ ద కుకింగ్. ఓకేనా, డూ ద కుకింగ్ అని అక్కడ రావాలి. సో ఇదే సెంటెన్స్లో ఎర్రర్ ఉంది. కాబట్టి ఏమని రావాలి? ఇక్కడ అదర్ పార్ట్గా డో అనేది కూడా రావాలి, ఎందుకంటే ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకేనా, ఇది హెల్పింగ్ వర్బ్. కాబట్టి పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. సో దీని రూల్స్ అనేవి మీకు ఇన్వర్షన్ పార్ట్లో యాడ్వర్బ్లో వస్తుంది. చాప్టర్ వీడియోస్లలో అది డిస్కస్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీకు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రణీత్ హాఫ్ హార్టెడ్ టుక్ దిస్ క్లర్క్ జాబ్, హీ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ హైయర్ పొజిషన్. అంటే ఏంటండి? సో హాఫ్ హార్టెడ్గా తీసుకున్నాడు. సో ఏం చేశాడు ఇక్కడ? ప్రణీత్ అనేది సబ్జెక్ట్. ఓకేనా, ఏం చేశాడు? టుక్ దిస్ జాబ్, ఇది వర్బ్ కదా. ఓకేనా, ఎలా తీసుకున్నాడు? హాఫ్ హార్టెడ్. సో వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? యాడ్ వర్బ్ కావాలి. సో ఈ యాడ్ వర్బ్ ఏంటి ఇక్కడ? హాఫ్ హార్టెడ్లీ అని రావాలి. ఓకేనా, అంటే హాఫ్ హార్టెడ్ వచ్చింది, హాఫ్ హార్టెడ్లీ రావాలి. పార్ట్ ఏలో మనకి గ్రామటికల్ మిస్టేక్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ ప్రాజెక్ట్ ఫైనల్. సో ఇక్కడ చూడండి, వి సబ్జెక్టు, హ్యావ్ వచ్చిందని అంటే ఇక్కడ ఏంటండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫినిష్డ్ V3 ఉంది, అవర్ ప్రాజెక్ట్ ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఫినిష్డ్ ఎప్పుడు? ఫైనల్లీ. ఫినిష్డ్ అనేది వర్బ్ కదా, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది ఏం కావాలి? యాడ్ వర్బ్ కావాలి. అంతే కదా, యాడ్ వర్బ్ కావాలి. సో ఫైనల్ అనేది ఓకేనా, సో ఇక్కడ అడ్జెక్టివ్ ఇది. సో దీనికి యాడ్ వర్బ్ ఏంటి అని అంటే, యాడ్ వర్బ్ ఏంటి అని అంటే ఫైనల్లీ. యాడ్ వర్బ్ ఏంటి? ఫైనల్లీ. కాబట్టి ఫైనల్లీ అని రావాలి, ఇక్కడ ఫైనల్ అని వచ్చింది. అంటే పార్ట్ బి కంటైన్స్ అన్ ఎర్రర్. ఓకే, సో ఇక్కడ
ఆ పార్ట్లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రేర్లీ హీ డస్ ఓపెన్ అప్ బిఫోర్ స్ట్రేంజర్స్ ఆర్ ఇన్ సోషల్ గ్యాదరింగ్. అంటే రేర్గా, ఓకేనండి. సో రేర్గా లేదంటే మొత్తానికి అతను ఎప్పుడు కూడా ఓపెన్ కాడు. స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళ ముందు, అంటే కొత్త వాళ్ళ ముందు ఏ విషయాలు చెప్పడు అని మీనింగ్ అది. చూడండి, ఇంతకు ముందే మనం చూసాం కదా ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే ఏంటండి? ఇన్వర్షన్ అని అంటే జనరల్గా హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ రావాలి, అంతే కదా, సబ్జెక్ట్ రావాలి. కానీ జనరల్గా సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వర్బు లేదా వర్బు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. బట్ ఇన్వర్షన్లో హెల్పింగ్ వర్బు తర్వాత మనకి సబ్జెక్ట్ రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ రేర్లీ కానీ, ఓకేనా, సో ఇక్కడ రేర్లీ కానీ స్కేర్స్లీ కానీ, ఓకేనా, వీటితోని కనుక బిగిన్ అయింది అనుకోండి, వీ హ్యావ్ టు యూస్ ఇన్వర్షన్ని అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వర్షన్ అంటే ఫస్టే హెల్పింగ్ వర్బ్ రావాలి. చూడండి, రేర్లీతోని బిగిన్ అయింది కదా, ఇగో ఇప్పుడు ఇది సబ్జెక్టు, ఓకేనా. డస్ అనేది ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఓకేనా. యాక్చువల్గా రేర్లీతోని బిగిన్ అయినప్పుడు ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, అంటే డస్ అనేది ఇక్కడ రావాలి. డస్ హీ అని రావాలి. రేర్లీ డస్ హీ ఓపెన్ అప్, ఓకే, రేర్లీ డస్ హీ ఓపెన్ అప్ అనేది కరెక్ట్. కాబట్టి పార్ట్ ఏలో మనకి మిస్టేక్ ఉంది. ఇది ఇన్వర్షన్లో మీకు చెప్తానండి అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటలెక్చువల్స్ ఆఫ్ దిస్ సొసైటీ హ్యాస్ అపోజ్డ్. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? అపోజ్ చేశారు. వాళ్ళు చేసిన పని ఇదే కదా, కాబట్టి వర్బు, ఓకేనా, మెయిన్ వర్బు. చేసిన వాళ్ళు ఎవరు? ఇంటలెక్చువల్స్, ఓకేనా. చేసిన వాళ్ళు ఎవరు? ఇంటలెక్చువల్స్. అంటే ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళే సబ్జెక్ట్ కదా, ఓకేనా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాజ్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా రాసాను అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఇంటలెక్చువల్స్ హ్యాజ్ అపోజ్డ్, ఇంటలెక్చువల్ హ్యాజ్ అపోజ్డ్. చూడండి, సబ్జెక్ట్ ఎలా ఉంది? ప్లూరల్గా ఉంది. వర్బ్ ఎలా ఉంది? సింగులర్గా ఉంది. సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్గానే ఉండాలి. అంటే ఇక్కడ హ్యాజ్ కాకుండా హ్యావ్ రావాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం. కాబట్టి పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, ఇక్కడ సొసైటీ గురించి కాదండి చెప్పేది, వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు? ఇంటలెక్చువల్సే కదా, వాళ్ళు సబ్జెక్ట్, ఇక్కడ సొసైటీ కాదు. కాబట్టి హ్యాజ్ అనేది ఇన్కరెక్ట్గా ఉంది. ఓకే, so I hope it is very clear to you. If you find the content in this video useful, like the video, share this video with your friends who are preparing for competitive exams, and also subscribe to this channel. Okay, thank you.